ఇది నాది. ఇది మీది కాదు ఇది నాదండి. చిత్రసేన్ గారు. ఇది నాది. అది ఇది నాది. ఆహా, అలా కాదు. అవును, నాది ఇది. మాదే. ఇది మీది కాదు. నాది. ఇది కాదు. కాదండి నాది. నాన్న. అలా ఇది కాదు. నాదే. కాదండి. నాదండి. కాదు. అయ్యో కాదండి. నాది. ఇది కాదు, నాది. ఇది మాది. కాదండి, వదలండి. ఇది నాది. నేను చెప్పాను కదా, నాదండి. వదిలేయండి. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఆహా, ఏం లేదు చిన్న బావా. చిత్రసేన్ గారు ఇంతకు ముందు బావ హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీశారు కదా, ఆహా, అది తీసుకొచ్చి చూపించాము. కానీ ఆయన గతం మర్చిపోయారు కదా, అందుకే బొమ్మని కింద పడేశారు. దాని గురించి కదమ్మా, దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీకెవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఆయన ఇబ్బంది పెట్టకండి. ఓకే చిన్న బావా, మీరే మాట్లాడుకోండి, మేం వెళ్ళిపోతాం. మో, పద పద. పద. చిత్రసేన్ గారు, మీకు కావాల్సిన మార్కర్స్, చార్ట్ పేపర్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. మీరు మంచి మనసుతో మా అన్నయ్య మనసులో ఉన్న బొమ్మ గీయాలి. ఇక మేము వెళ్తాము. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఆనంద్ గారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా ఇంటికి రాలేదని మా నాన్నమ్మ అందరినీ ఆరా తీస్తూ ఇక్కడ దాకా వచ్చేసి ఉంటుంది. త్వరగా వెళ్దాం పదండి. అవునవును, నిజమే. భగవంతుని భక్తుడు అన్వేషించినట్టు, సైంటిస్ట్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆరాటపడ్డట్టు, మీ బామ్మ కూడా అంతే. మిమ్మల్ని అన్వేషిస్తూ మీకోసం ఆరాటపడుతూ ఉంటుంది. కానీ మీరు వెళ్ళిపోతే నేను ఉండగలనా? నేను ఉండలేనండి. కానీ మా నాన్నమ్మ వస్తే అర్థం చేసుకోండి. మా నాన్నమ్మ వచ్చేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వచ్చేసారండి ఎవరు? బామ్మగారు. ఏంటే అలెక్య, ఇక్కడే ఉంటావా? ఇంటికి రావా? ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయే. ఏం ఆనంద్ బాబు, నువ్వైనా కాస్త చెప్పి పంపించొచ్చు కదా అన్ని. ఇక్కడ వసుగారు లేరు కదా బామ్మగారు. వసుగారు చేయాల్సిన పనులన్నీ అలెక్కి గారు చూసుకుంటున్నారు. అవునమ్మా, ఎలాగో అక్క లేదు కదా, అందుకే అక్క పనులు నేనే బాధ్యతగా తీసుకున్నాను. నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అబ్బో, ఆహా, ఏంటే నువ్వు దాని పనులు చూసుకునేది? అది ఉన్న పనులన్నీ వదిలేసి ఊరి మీద తిరుగుతోంది. నువ్వు ఇక్కడే ఉంటే నాకు తోడెవరు చెప్పు? దాని పనులు అది చూసుకుంటుందిలే. పద వెళ్దాం. అమ్మా అలేఖ్య, వసుంధర పనులు నువ్వు చూసుకోకపోయినా పర్వాలేదు. మీ నాన్నమ్మ గారు పిలుస్తున్నారు కదా, నువ్వు ఇంటికెళ్ళు. అలా ఇలా వెళ్ళిపోతుందమ్మా. తనుంటే వసుంధర గారులా అన్ని పనులు, అందరి పనులు చేయగలదు. అంతేకాకుండా చిత్రసేన్ గారి పనులు కూడా అలేఖ్య గారే చూసుకుంటున్నారు. నువ్వు కూడా ఏంటి ఆనంద్ బాబు, ఆ పిచ్చోడి పనులు అలెక్కే చూసుకోవాలా? ఆయన పిచ్చోడు కాదు బామ్మగారు, గొప్ప చిత్రకారుడు. అంతేకాక ఆయన మా అన్నయ్య హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీయడం కూడా మొదలుపెట్టాడు. ఏంటి ఆనంద్ నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆయన చివరిసారిగా గీసిన బొమ్మ మళ్ళీ గీస్తానంటున్నాడు. నువ్వు కూడా ఫూలిష్ గా మాట్లాడుతున్నావేంటి చిన్న బావా? ఆయన పూర్తిగా ఆరోగ్యం బాగున్నప్పుడే బొమ్మ సరిగా గీయలేకపోయాడు. ఇప్పుడు మతి స్థిమితం కోల్పోయాడు.
ఇంకేం గీస్తాడు? పిచ్చి గీతలు తప్ప. నక్షత్ర, నువ్వు ఈ ఇంట్లో పెరిగినా గాని నీకు బుద్ధి మాత్రం పెరగలేదు. పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని గౌరవించడం అస్సలు తెలియదు నీకు. అదన్న దాంట్లో తప్పే ఉంది వదినా. వంశీ తన ప్రేయసి దొరకదని ఉద్దేశంతో నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ చిత్రకారుడు బొమ్మ గీసి ఆ పటాన్ని మీకిస్తే అదే వంశీ ప్రేయస్ అని వెతుక్కుంటూ వెళ్ళిపోతే నా కూతురి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నక్షత్రను వంశీకిచ్చి పెళ్లి చేయాలనుకుంది కేవలం వంశీని బాధలోంచి బయటపడేయడానికి. తన మీద ఇష్టంతో మాత్రం కాదు. ఒకవేళ చిత్రసేన్ గారు తన హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీస్తే ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తనను వెతికి పట్టుకొచ్చి వంశీకిచ్చి పెళ్లి చేస్తాను. పదవే నక్షత్ర, ఇక నీ పెళ్లి జరిగినట్టే. పద. అమ్మా అలేఖ్య, చూసావా ఆ చిత్రకారుడి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? పదా రా, వెళ్తామండి. ఆనంద్, చిత్రసేన్ గారిని దగ్గరుండి చూసుకో. అలాగేనమ్మా. చూసావా నక్షత్ర, మీ అత్తయ్య నేల మీద నిలబడలేకపోయినా మాట మీద నిలబడుతుంది అనుకున్నాను, కానీ మాట ఎంత ఈజీగా మార్చేసింది. ఇలా అయితే మన ఫోటోకి దండేసుకోవాల్సిందే. అత్తయ్యకి అంత అవకాశం ఇవ్వను మామ్. ఆ చిత్రసేన్ గాడు బొమ్మ గీసే లోపు రంగు పడుతుంది. అది ఎవరి మీద అన్నది సస్పెన్స్. రావే, నానమ్మా, రా. నానమ్మా, అక్కడ నేను బోన్ చేద్దాం అనుకుంటే ఎందుకు ఇలా లాక్కొచ్చేసావు? అసలే ఆకలేస్తుంది. నీకు ఏం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. కానీ నన్ను వదిలి నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సరే, నువ్వు వెళ్ళి ముందు వంట చెయ్యి. బాగా ఆకలేస్తుంది. ఇదిగో, నిజమే కదా, 10 నిమిషాల్లో వంట చేసి తీసుకొస్తాను. నువ్వెక్కడే ఉండాలి. హా. ఎటైనా వెళ్ళావో గుద్దుతా. పాపం, అక్కడ ఆనంద్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నానమ్మ ఎలాగో వెళ్ళిపోయింది, ఇక నేను వెళ్ళిపోవచ్చు. జీవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఎంతో చకా నీవు ఏదేదో చేస్తుంటావు. గోడలతో బొమ్మలతో బల్లులతో ఆడుకుంటావు. చిచి, ఇదేం పాట? నేనెప్పుడు వినలేదే. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తున్నా నా మీద ఫోకస్ చేస్తుంటారు. అంత సీన్ ఏం లేదులే. మామూలు సీన్ గురించి కాదు సార్, రొమాంటిక్ సీన్ బ్యాలెన్స్ ఉండిపోయింది. వాట్ ఆర్ యు థింకింగ్? కసుపుస్లాడకుండా కిస్సు వేసని ఆడుకోవచ్చు కదా సార్. ఏమైంది నీకు? ఇందాక దాకా బానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి? మూర్ఛరోగం లాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా? నా ఫేస్ చూస్తే మీకు అలా అనిపిస్తుందా సార్? ఆ ఫేస్ చూడకూడదని డిసైడ్ అయ్యాక మళ్ళీ చూడమంటావేంటి? నీ పనేది నువ్వు చూసుకోవాలి. నా పని పాటను సార్. చింతాకు దంచుతూ వేపాకు నూరుతూ, చింతాకు దంచుతూ వేపాకు నూరుతూ, చింతాకు దంచు. ఆపు మహాతల్లి, ఆపు ఆపు. తెలుగు రాని దద్దమ్మ కూడా ఇలాంటి పదాలతో ప్రయోగం చేయడు. నువ్వు ఏమేం పాటలు పాడుతున్నావో తెలియదు గాని ఇంకొక 2 సార్లు విన్నానంటే నా బాడీని తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి.
రామ 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 అలా అనకండి సార్. నా పాట మీకు నిజంగా నచ్చలేదా? అది పాట వాయిస్ కూడా రైల్వే బ్రిడ్జి నాయిస్ లా ఉంది. స్వీట్ గొంతుతో పాడాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా సార్. లేదంటే చిటిన్ పాడమని చెప్పనా? ఏ ఆపు ఆపు, ఆపు. దాన్ని పిలిస్తే నిన్ను చంపేస్తాను. ఓహో, మనిద్దరిని కలిపి ఒకరిగా పిలుస్తుందనేగా. బాగుంటుంది కదా సార్. నీ మొహం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. తిట్టుని పాజిటివ్ గా తీసుకునే నిన్ను ఏమనాలి? నన్ను నేను ఎలా కొట్టుకోవాలి? కూల్ సార్, కూల్. మనిద్దరం కప్పుల్ కాకపోయినా రేపు మనల్ని చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలుసుకుందాం సార్. హలో చిట్టి. ఏయ్, దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ, వచ్చింది మళ్ళీ. నాకిచ్చిన ఫీడ్బ్యాక్ లో లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ లేవు. ఇక్కడికి కపుల్స్ లా వచ్చారు. కలిసి ఎంజాయ్ చేసి వెళ్లేంత వరకు హ్యాపీగా ఉంచడమే నా డ్యూటీ. థ్యాంక్ యూ మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ. ఇదొకటే, మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి. థ్యాంక్ యూ మిస్టర్ వంశీకృష్ణ, మిస్టర్ వంశీకృష్ణ, మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ. చిరాకు తెప్పిస్తుంది. నువ్వేమో దాన్ని కావాలని గెలుకుతున్నావు. ఓకే సార్, నేనేమి ఇంక క్వశ్చన్స్ వేయను. నువ్వు అది ఇద్దరు నోరు మూసుకొని ఉంటే చాలా సంతోషం. ప్లీజ్. సరే సార్. పోనీ పాటలు చిట్టినైనా పాడమని చెప్తాను. అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. నో ప్రాబ్లం మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ. ఆ, ఐ హావ్ మ్యూజిక్ లైబ్రరీ. ఆ. సరే అయితే ఒక మంచి పాటేసుకో చిట్టి. వంశీ సార్ కి మంచిగా నిద్ర పట్టాలి. ఓ, సారీ, నా దగ్గర జోల పాటలు లేవు. ఓన్లీ రొమాంటిక్ మ్యూజిక్ సాంగ్సే ఉన్నాయి. ఓహో. అవునా? అయితే మంచి టీజింగ్ సాంగ్ ఒకటి వేసుకోండి. మా సార్ కి బాగా ఇష్టం. ఎప్పుడు నన్ను టీజ్ చేస్తుంటారు. ఓకే మేడం. Hey, stop it. సార్, నా మీద అరిస్తే చిట్టి హర్ట్ అయిపోయింది అంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ మీకు ఉందంటే గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. సరే రండి సార్, బాగా అలసిపోయాం, భోజనం చేద్దాం. ఏం అక్కర్లేదు. అలా డల్ అయిపోకండి సార్.
ఇప్పటి వరకు మనం హ్యాపీగా స్పెండ్ చేసినందుకు చిట్టి మార్క్స్ ఇస్తుంది. 1000 మార్కులు వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది కదా. మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ, ఐ యామ్ గోట్ టు షట్ డౌన్ మై సిస్టమ్. ఎంజాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఏ 9 అయింది, అప్పుడే లైట్లు ఆపేశారేంటి? మీ ఇద్దరి బెడ్ టైం మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ. ఎంజాయ్. ఛీ, ఇది కనబడదు కానీ చావ కొడుతుంది. రండి సార్, ఈ లైటింగ్ లోనే ఎంతో కొంత తిని పడుకుందాం. ఏయ్, ఏంటి అన్ని నువ్వే డిసైడ్ చేస్తున్నావు? నీ కాకలిగా ఉంటే నువ్వు వెళుతాను, నన్ను వదిలే. భోజనం సార్. నాకు అక్కర్లేదు, పిచ్చిదంలో నన్ను టార్చర్ పెడుతున్నావు. పో అవతలకి. సారీ సార్, మీరు హ్యాపీగా ఉండాలని నేను ప్రయత్నించాను. అతిగా ప్రవర్తించుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను నిన్ను క్షమించను. ఇక్కడికి వచ్చాక నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదనుకుంటే నా ఎదురుగా వచ్చి తగలబడ్డావు. మరి ఎక్కడికి వెళ్ళాను సార్? ఎక్కడికి పోతావు నీ ఇష్టం. నాకు కనబడకుండా ఉంటే సంతోషం. వెళ్ళు. సరే సార్, మీకు నేనుంటే బాధగా ఉన్నట్టుంది, వెళ్ళిపోతాను. వెళ్ళు. ఇంత డల్ లైటింగ్ లో ఎలా ఉండేది? చిట్టే రిప్లై ఇవ్వదేంటి? హలో, హౌ ఆర్ యు మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ అంటావు కదా, ఇప్పుడు అనడానికి ఏమైంది? ఛా, ఇది పని చేయట్లేదు. గవర్నమెంట్ డ్యూటీ లాగా టెన్షన్గా ఆఫ్ చేసుకుంది అనుకుంటా. తెల్లవారేదాకా ఇంతే అని డౌట్గా ఉంది. ఇందాకే లైట్ ఉన్నప్పుడే డిన్నర్ చేసేయాల్సిందే. చిట్టి దెయ్యం సంగతి సరే, ఈ టైంలో ఈ దెయ్యం ఎక్కడుందో? హలో మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ, కమ్ విత్ మీ. హలో మిస్టర్ అండ్ మిసెస్ వంశీకృష్ణ. ఏయ్, నువ్వు చిట్టివి కాదు, నాకు తెలీదు అనుకున్నావా? హలో. ఏయ్, రైట్. కనిపెట్టేశారా? అయ్యో, గుర్తుపట్టేశారా సార్? గుర్తుపట్టకపోవడానికి నువ్వేమైనా గూఢాచారువా? సార్, ఈ డిమ్ లైట్ లో ఉండడం మీకు ఇష్టం లేదు కదా, మీకు సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తాను. రండి. ఏయ్, ఎక్కడికి? రండి ఏయ్, నేను సార్. నేను ప్లీజ్ రానంటుంటే సార్, రండి. రండి వినిపించుకో, నీ సార్. మొండితనం నీదే. ఏయ్, ఎక్కడికి? పదండి సార్. వా, అమేజింగ్. బాగుందా సార్? మీలా నాలా? ఏయ్, ఆపుతావా? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండేవా? సార్, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీరు హ్యాపీగా ఉండాలని. ఒకసారి ఇటు చూడండి. బ్యూటిఫుల్. నచ్చిందా సార్? బాగా అరేంజ్ చేసావు. సరే, కంపెనీ. సార్, ఇలాంటి డిన్నర్ ఒక్కడే తింటే బాగుండదు. కమ్, మనసును అర్థం చేసుకున్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. కూర్చో, కూర్చో. సార్
సార్ నేను